గురజాల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ కార్యకర్తలు పద్ధతులు మార్చుకోకపోతే వారిని దేవుడు కూడా కాపాడలేడని ఆయన హెచ్చరించారు. గురజాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చి నిలిచిపోయిన అభివృద్ధి పనులు మొత్తం పూర్తి చేస్తామని ఎరపతినేని అన్నారు. మేము మీలాగా రాజకీయాలు వద్దని సమయాన్ని పాటిస్తే దాన్ని మీరు వేరే విధంగా తీసుకుంటున్నారు. పద్ధతులు తప్పుతున్న వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. పద్ధతులు తప్పిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం మిగలదు. సమయాన్ని పాటించేది మా ముఖ్యమంత్రి గారు. ఇక్కడ అరాచకాలు వద్దన్నారు. లేదా మా గొంతులు వస్తే మా కార్యకర్తలు కూడా ఆవేదన ఉంటారు. అయినా మేము వద్దనుకున్నాం. 14-19 మధ్య ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడు అధికారంలో ఉన్నప్పుడు. మరి మీరు 11 మంది ఎందుకు చనిపోయారు? 8 మంది పిల్లలు ఎందుకు చనిపోయారు? 60-70 మంది కాలేజీలు విరగొట్టారు, భూములు ఆక్రమించుకున్నారు. అన్ని ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లోనే మళ్ళీ తిరిగి మా మీద దాడులు, పోలీసుల మీద దాడులు. పద్ధతులు మార్చుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు మరలా గతంలో కూడా చెప్పాను, ఎన్నికల ముందు కూడా చెప్పాను. ఎరపతినేని శ్రీనివాసరావు అని మంచికల్ శ్రీనివాసరావు తయారు చేద్దని చెప్పాను. మీరు ఆ పరిస్థితి రానివ్వకండి. వచ్చిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం మిగలదు కూడా. మళ్ళీ చెప్తున్నాను, మీడియా ముందు ఓపెన్ గా చెప్తున్నాను. పద్ధతులు మార్చుకోకపోతే మీ వైసీపీ వాళ్ళకి మీకు చెప్పుకోవడానికి కూడా ఏం మిగలదు. సమయాన్ని పాటిస్తున్నాం. అది మీరు చేతకాంతనంగానో ఇంకోగానో భావిస్తే మాకు చెప్పడానికి